లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ కైలాష్ నేత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ డి పాపారావు గారు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కర్ణ ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత, టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు. శ్రీ సురేష్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇక ఇవాళ ప్రధానంగా రెండు అంశాలపై చర్చకు వెళదాం. చైనా, చంద్రబాబు నాయుడు గారు చైనా టూర్ ఏ రకంగా సాగుతోంది, సఫలమైందని ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. అయితే నిన్న దొనకొండలో 43,000 కోట్ల విలువైన పారిశ్రామిక వాడ వస్తుందని, కృష్ణపట్నంలో గ్యాస్ ఆధారిత ఎరువుల కేంద్రం వస్తుందని కూడా అవగాహనకే ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఇక రెండో అంశం ప్రధానంగా కేసీఆర్ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ధర్నా చేయాలని, జంతర్ మంతర్ వద్ద హైకోర్టు విభజన, అలాగే న్యాయాధికారుల ఆప్షన్ల వ్యవహారంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నది వారి వాదన. సో ఈ రెండు అంశాలపై చర్చకు వెళ్దాం. ముందుగా నిజంగానే ఏపీకి ఆ రకమైన పెట్టుబడులు వస్తే సంతోషించాల్సిన విషయమే. అయితే ఇంతకు ముందే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భాగస్వామ్య సదస్సు జరిగింది. అప్పట్లో 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. మరి ఇప్పుడు అవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం అనేది ఏపీకి శుభపరిణామంగా భావించాలా, లేక ఎంఓయూలు చేసినంత మాత్రానే వస్తాయని గ్యారంటీ లేదా? వీటిపైన ఈ పరిశ్రమలకు సంబంధించి అనుభవం ఉన్నటువంటి పాపారావు గారు ఎట్లా విశ్లేషిస్తారో చూద్దాం. అంటే వస్తే మంచిదేనండి, సంతోషమే. కానీ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గత చరిత్ర అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకొని మొత్తం మీద జరుగుతుందని చూసుకుంటేనే మనం వాస్తవిక దృక్పథంతో అసలు పరిస్థితి ఎలా ఉండగలదు అనేదాన్ని అంచనా వేయగలం. నిజానికి చూసేటట్లయితే ఏంటంటే ఎంఓయూలు ఏదో చేసుకున్నాం మనం, 53-54 కోట్లకి ఎంఓయూలు మొత్తం దొనకొండ, కృష్ణపట్నం ఇట్లా ఉన్నాయని. అయితే ఏంటంటే మనకు మొత్తం ఈ 25 సంవత్సరాల 2014 దాకా వచ్చినటువంటి 25 సంవత్సరాల సంస్కరణల కాలంలో ఈ దేశంలో మొత్తం పెట్టుబడుల వాగ్దానాలు ఎక్కడి నుంచి అయినా మన మంత్రులు జరగనియండి, బయటికి వాళ్ళ పర్యటనలు, విదేశస్తుల పర్యటనలు ఇక్కడ చెప్పనియండి, చాలా వాగ్దానాలు వచ్చినాయి, ఎంఓయూలు కూడా అయినాయి. ఎంతకంటే 102 లక్షల కోట్ల రూపాయలకి మొత్తం భారతదేశం మీద ఈ 25 సంవత్సరాల కాలంలో 2014 దాకా ఒప్పందాలు అయినాయి. నిజానికి మరి ఈ రివ్యూ వేసుకొని చూస్తే ఎంత నిజంగా వచ్చిందని చూస్తే వచ్చిన డేటా ఏంటంటే 5.1 ట్రిలియన్ మాత్రమే, లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 20 రెట్లు తక్కువ వచ్చింది. 102 లక్షల కోట్ల రూపాయల వాగ్దానాలు వస్తే 5.1 అది. అందుకని ఏంటంటే వాస్తవం అది ఇది. ఎందుకంటే ఎప్పుడైనా ఏ దేశంలోనైనా మీరు కనుక పోయి లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కానీ అదొక రాయబార వ్యవహారంలాగా, దౌత్య వ్యవహారంలాగా నడుస్తుంది ప్రధానంగా. కాబట్టి ఏంటంటే ఎవరు నో చెప్పరు, ఇది ప్రధానమైన అంశం. ఎవరు నో చెప్పరు, ఒప్పందాలు అయితే ఎందుకంటే ఎవరు నో చెప్పరు. డిప్లొమసీ అని ఉంటుంది. ఇదేమి కట్ త్రోట్ బిజినెస్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు అది కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు ప్రాక్టికల్గా గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో అంచనాలు వేసుకునేది వేరేది. మీకు అదే కాదు, ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అక్కడ సిఐఏ కాన్ఫరెన్స్ లో వైజాగ్లో అనుకుంటా అన్నారు, తలా ఒక ఒప్పందం చేసుకుని వెళ్ళండి అని ఒక మాట అన్నారు కదా. ఎందుకు? దాని అర్థం ఏంటి అంటే ఒప్పందాలను తీసి అనే ఏమన్నా వాయినం వేయటం తీసుకోవటం కాదు కదా. అందుకని ఏంటంటే తలా ఒక ఒప్పందం చేసుకోవడం విచిత్రమే. అంటే నవ్వుతానే అని ఉండొచ్చు, కానీ అది ఒక విచిత్రం. అంటే ఇదేంటంటే ఏంటంటే ఎక్కడ జరిగినా, ఇప్పుడు ఆంధ్రాలో జరిగినా ఎక్కడ జరిగినా కానీ ఇదే జరుగుతుంది. ఓ తంతు ఒప్పందాలు జరుగుతాయి. తర్వాత గతంలో ఎన్టీ రామారావు గారి టైంలో ఒకసారి ఇట్లాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని పవర్ ప్లాంట్లు పెట్టడం కోసం అని పిలిస్తే దారేపై వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్లు ఇచ్చారని అప్పుడు తర్వాత వార్తలు వచ్చాయి. దట్ ఈస్ టు ప్లీజ్ ద పవర్స్ దట్ బి. ఆ తర్వాత వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ టెంపరరీలీ టు ప్లీజ్ ద పవర్స్ దట్ బి. ఎందుకు ప్లీజ్ చేద్దామనే యాటిట్యూడ్ కొంచెం ఇది ఒక అతిదో లేకపోతే డిప్లొమసీయో ఈ పాత్రలు పనిచేస్తాయి. అందుకని ఏంటంటే దీన్ని యాక్చువల్ ప్రాక్టీస్గా తీసుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ ఇప్పుడు సిఐఏ జరిగింది కదా, నాకంటే డేటా లేకపోయినా నా దగ్గర, వైజాగ్లో జరిగింది, జరిగి కూడా చాలా కాలం 4.5 లక్షల కోట్లు వస్తాయన్నారు. ఇప్పుడు ఎంత వచ్చినాయో దాన్ని చూసేటట్లయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. దానికి వాస్తవాలను అది గమనించాలి మనం. 4.5 లక్షల కోట్ల వాగ్దానం జరిగిన తర్వాత, ఎంఓయూలు అన్ని అయిన తర్వాత మెటీరియలైజ్ అయింది ఎంత, ఇప్పుడు ఏది ప్రాసెస్ లో పైప్ లైన్ లో ఉంది, వస్తే ఖచ్చితంగా సంతోషమే. అది అందుకని ఏంటంటే ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటాయి అనేది వేరు. మాటలు, మా ప్రపంచం అంతా మాటలమయం. మాటల వెనక ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వాస్తవం ఏంటనేది ప్రపంచం, అసలు నిజమైన ప్రపంచం. మనం మాటల్ని చూసి కనుక పొంగిపోవటం విప్పిపోవటం జరిగేటట్లయితే ఎవరికైనా ఇప్పుడు ఆ ఒప్పందాలు చేసుకున్నాం మీడియాలో డైరెక్ట్ గా అసలు వచ్చేసినట్టే రాసేస్తుంటే కాస్త అదేంటి సంతోషించాల్సిన విషయమే. రావని రాయడానికి కూడా అవకాశం లేదు. వయా మీడియాగా రాయాలి, రావచ్చు అని రాయాలి, రావచ్చు అని వచ్చేసి అనేది కాకుండా రావచ్చు. అందుకని రావచ్చు అనేది టెంటేటివ్ గా ఉంటాయి. సురేష్ రెడ్డి గారు నమస్కారం, మీరు మాట్లాడండి.
ఎలా ఉంది చంద్రబాబు గారి పర్యటన ఎఫెక్ట్ ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేస్తుందని మీరు భావిస్తున్నారు? కొమ్మినేని గారు, ముందుగా మీకు నమస్కారం అండి. మీరు ఈ రకంగా తిరిగి మరింత యాక్టివ్గా రావడం అనేది మేమందరం కూడా సంతోషిస్తున్నాం. రైట్. అయితే పాపారావు గారు చెప్పినటువంటిది కొన్ని నిష్ఠుర నిజాలు అవి. ఇవాళ వారు చెప్పినటువంటి ఆర్థిక విశ్లేషణ అనేటువంటిది మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే వేరే మార్గం లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా సరే పెట్టుబడులను ఆహ్వానించాల్సిందే. మన ప్రాంతం యొక్క అభివృద్ధి విషయంలో ప్రయత్నం అయితే చేయాల్సిందే. ఆ దిశగా ఇవాళ చైనా పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వారి యొక్క ప్రయత్నం వారు చేయడాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే వచ్చినటువంటి ఈ యొక్క ఎంఓయూలు ఏదైతే ఉన్నాయో, లేదా ఈ దొనకొండ కృష్ణపట్నం ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, వీటిని అమలు చేయడానికి కోసంగా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్టయితే ఇవి వాస్తవ రూపం దాల్చకుండా వైజాగ్లో ఏదైతే 4,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనేది ఆ రోజు వార్త ఆనందదాయకం అయినప్పటికీ కూడా అవి అమలు జరిగినప్పుడు నిజమైనటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, అదేవిధంగా మన ప్రాంతం యొక్క అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి కృషి ఏదైతే ఉందో, ఇది మేము కూడా భారతీయ జనతా పార్టీ ఒక మిత్రపక్షంగా దాన్ని స్వాగతిస్తుందని తెలియజేస్తున్నాం. రైట్. అయితే నిన్న అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారమైంది చాలా తీవ్రమైన అభియోగాలు మోపారు. ఎట్లా దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన సూట్ కేసులు ఎందుకు తీసుకెళ్లారు, స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు వెళ్ళారు, ఇట్లాంటి అడుగుతున్నాడు ఆయన. ప్రత్యేకంగా ఇవాళ జగన్ కాంగ్రెస్ అంబటి రాంబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా వారు పదునైనటువంటి విమర్శలు చేయడం అనేటువంటి సహజం. దాన్ని మేము అర్థం చేసుకోగలం. ఇవాళ ప్రభుత్వంకి ఒక ప్రతిపక్షం అనేటువంటిది ఒక బ్రేకులుగా పనిచేయాలి. ఆ రకంగా అంబటి రాంబాబు గారు వారి వైఖరిని వారు వెలిబుచ్చొచ్చు. కానీ మేము భారతీయ జనతా పార్టీగా ఇవాళ అభివృద్ధి దిశలో అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం కోసం ప్రయత్నం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. రైట్, బాగా చెప్పారు. అయితే దొనకొండ నుంచి వెంకటేశ్వర్లు గారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. మీ దగ్గర పెద్ద పారిశ్రామిక వాడు వస్తున్న సంతోషకరమైన వార్తని మీరు కూడా పంచుకుంటారా? అవును సార్. చెప్పండి చెప్పండి, మాట్లాడండి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. సంతోషమే కానీ సార్, మాకు రాజధాని రావాల్సింది కాజేసి కప్పు తీసుకొస్తున్నారు. ఎట్లా సార్? వచ్చిన దాంతో సంతోషపడకుండా మీరు అది రాలేదంటే ఎట్లా అన్యాయంగా? ఓకే సార్, దాంట్లో మా ఎక్కువగా పోరంబోకు ల్యాండ్స్ ఉన్నాయి సార్. సార్ చెప్పండి. సార్ మా పోరంబోకు ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఒక 20 సంవత్సరాల నుంచి దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మా ఊరు భూమనపల్లి సార్. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు దయచేసి, టీవీ మాట్లాడండి. మా ఎక్కువ పోరంబోకు ల్యాండ్స్ ఉన్నాయి సార్. వాటికి రేట్లు భూమికి మాకు ఉన్నది పట్టా భూమి తక్కువ ఉన్నాయి సార్. అవును, వాటి గుండానే బతుకుతున్నాం మేము. అవి తీసుకొని సర్వే చేస్తే వాటికి ఏమి ఇవ్వమంటారు. ఇప్పుడు ఆ భూములు పోతాయని మీ భయమా? ఆల్రెడీ మా అవి పోతాయని భయం అవుతుంది సార్. మరి ఇండస్ట్రీ వస్తే మీ అందరికి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా సార్. రాజధానిలోనే ఇప్పుడు గట్లేదు సార్, ఇండస్ట్రీలో కరెక్ట్ గ్యారంటీ సార్. అంతేనంటారా? ఆ ల్యాండ్స్ కి డబ్బు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చంద్రబాబు గారు ఒక మాట చెబుతున్నారు. నా మీద నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది 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 అని చెబుతున్నారు. 1-2 సార్లు చెబుతున్నారు. మీరు నమ్మరా? నమ్మటానికి ఇప్పుడు రుణమాఫీ ఒకసారి చేసింది సార్, రెండోసారి చేయడానికి టైం పడుతుంది సార్. ఓకే, అందుకే సార్ ఆ ల్యాండ్స్ అనేది ఎక్కువ మాకు పోరంబోకు ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఓకే, సరే మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. పరిహారం ఇస్తారేమోలేండి. ఒకవేళ ముందు కంగారు పడమాండి. ముందు ఈ ఇండస్ట్రీ ఒకసారి అవగాహన కుదిరిన తర్వాత రావాలంటే చాలా కాలం పడుతుంది. వస్తే సంతోషించాలి. అయితే దానికి మీరు నిజంగా కనుక వస్తే మీరు అంతా సహకరించాలనేదే నా అభిప్రాయం కూడా వెంకటేశ్వర్లు గారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అంటూ వస్తే మీకు అక్కడ ఉపాధికి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సహకరించగలిగితే బాగుంటుంది. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు చేయాలి. ధర్మశ్రీ గారు మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలు కానీ, విదేశీ పర్యటనలో పెట్టుబడిదారులు ఆహ్వానించడం కానీ, పెట్టుబడిదారులు స్వాగతించడం కానీ మేము అది ఖండించట్లేదండి. యాక్చువల్గా ఖండించట్లేదు కానీ రాళ్ళేస్తారా? కానీ అంటే అక్కడ విషయం ఏంటంటే ప్రోగ్రెస్ లేనటువంటి ప్రయాణాలు ఎందుకనేది మా బాధ. ఇంతవరకు కూడా అక్కడ ఇండస్ట్రియలిస్టులతో 4.5 లక్షలతో పెట్టినటువంటి పెట్టుబడుల్లో కనీసం 4.5 లక్షల్లో కనీసం 50,000 1/2 లక్ష పెట్టుబడులైనా సరే ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్లయితే మనం నిజంగా సంతోషించేవాళ్ళం. గతంలో కూడా 3 లక్షలతో పెట్టుబడులు అగ్రిమెంట్ చేసుకున్నామని అన్నారు ఆయన టైంలో. కనీసం 3 లక్షలు కాదు కదా, 30,000 కోట్లు కూడా రాలేనటువంటి పరిస్థితి.
ఈరోజు ఎక్కడైనా ఇప్పుడు ఇప్పుడు ఆయన జర్మనీ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, చైనా వెళ్ళారు. ఇన్ని దేశాలు ఎలా తిరుగుతున్నారండి. తిరిగితే ఆయనకి ఏంటంటే విలాసాల కోసం తిరుగుతున్నారు తప్ప కనీసం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు ఫలాన్ని తీసుకొచ్చినటువంటిది ఒక్క ఉదాహరణ చెప్పానండి. ఈరోజు చూడండి, ఆయన స్పెషల్ ఫ్లైట్లో 15 కోట్లు ఖర్చు అయినటువంటి ఓన్లీ అప్ టు ఫిబ్రవరి వరకు 15 కోట్లు ఓన్లీ స్పెషల్ ఫ్లైట్ కోసమే. మార్చిలో అయితే సెపరేట్గా 7 కోట్లు. ఇంకా అప్డేట్స్ ఇంకా ఏప్రిల్ ఇంకా రాలేదండి. ఇప్పుడు ఆయన అన్ని దేశాలు తిరగాలంటే కష్టం కదా. ఇప్పుడు మనం ఇంత రాష్ట్ర ఖజానా లేదు, డబ్బు లేదు, మా దగ్గర డబ్బులు అవి లేవని చెప్పి ఇష్టం వచ్చిన నిబ్బులకైతే బ్రహ్మాండంగా ఏంటంటే డబ్బును సమకూర్చి నిబ్బులు పెంచే కార్యక్రమం చేస్తున్నారు తప్ప డబ్బులు పెంచే కార్యక్రమం పక్క చేయకుండా ఇదేదో డబ్బులు వృధా చేసి ఆర్థిక వనరులు లేవని చెప్పి డబ్బులన్నీ కూడా వృధా చేసి ఆయన ఏంటంటే విదేశ పర్యటన చేయడం కానీ ఒక్క ప్రోగ్రెస్ ఏదైనా సరే ఈ 2 సంవత్సరాల్లో ఫలానా ప్రగతి సాధించాం, ఈ 2 సంవత్సరాలు ఫలానా మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాం అంటే మాట్లాడితే అతలాకుతలైనటువంటి ఆంధ్రప్రదేశ్, అర్థం కాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఆర్థిక వనరులైనటువంటి ఆంధ్రప్రదేశ్, దీనికి ఏంటంటే ఒక బృహత్తరమైన మహోత్తరమైన ఉత్తమమైన రాజధాని తీసుకొస్తాననే ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప మీరు దయచేసి అక్కడ ఉన్నటువంటి మన ఎవరైనా ఉంటే తూళ్ళూరు మనం వెళ్ళాం సార్, వెళ్తే అక్కడ ఏంటంటే చెంబులయ్యి అప్పక ఎగిరిపోయి ఓ పక్క, అక్కడే పోమలో పొట్టలో ఇవన్నీ కూడా బలిచేసి టెంట్లు అవి ఇరిగిపోయి ఎందుకో సార్ ఏదో నిజంగా కొంతవరకు అద్భుతమైనటువంటిది ఎంతో కొంత నిజం ఉంటుంది కదంటే అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వెళ్ళలేకపోవచ్చు. నేను ఎందుకో వెళ్ళా. అక్కడ వెలగపూడికి వెళ్తే వెలగపూడి దగ్గర ఏంటంటే ఓ తాత్కాలికమైన రాజధాని సెక్రటేరియట్ అని చెప్పారు, అది లేదు. ఇవన్నీ ఒక పక్క అయితే ఇక్కడ ఎందుకో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్ళడానికి రోడ్లు లేవు, అంత చుట్టూ బురద చాలా చాలా దరిద్రంగా ఉంది. పోనీ ఎనీహౌ అదే ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే ఈయన మాట ఎంత చెప్పారో మాటలో కనీసం 10% అయినా సరే ప్రోగ్రెస్ ఉంటే, కనీసం పాజిటివ్గా ఉంటే మనం స్వాగతించాలి. ఈరోజు చైనా వెళ్ళారు, చైనా పర్యటన వెళ్ళారు, చైనా పర్యటన వెళ్ళి దొనగొండలో ఒక పారిశ్రామిక వాడు పెడుతున్నాను, కృష్ణపట్నం రేవుకి ఏమో ఆల్రెడీ 3 దశలు ఏమో కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఓట్ల కోసం అలా అబద్ధాలు చెప్పే కోట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప అందులో నిజం ఏమాత్రం కూడా లేననేది మాత్రం అంటే ప్రతిపక్షంగా చెప్పట్లేదు వాస్తవానికి. ప్రతిపక్షంగా అంటే మరి నిన్న రాంబాబు గారు మాట్లాడుతూ అన్ని సూట్ కేసులు ఎందుకు ఏం తీసుకెళ్లారు ఇట్లా ఆరోపణలు చేయడం ఎంతవరకు అంటే ఆరోపణలు అంటే యాక్చువల్గా నిజంగా విమానాల్లో డబ్బు తీసుకెళ్లి దాచుకుంటారా? ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకెళ్ళినటువంటి డబ్బు క్యాష్ రూపంలో పట్టుకెళ్ళవసరం లేదండి, దానికి కావాల్సినటువంటి ఇంకో రూపంలో కూడా ఐటమ్స్ రూపంలో కూడా పట్టుకెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడేంటి నిన్న ఇక్కడ తీసుకెళ్లారు, ఎందుకు వెళ్తున్నారు మరి అన్ని సూట్ కేసులతో? ఏంటి ఆ మెటీరియల్ ఏంటి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఏమో కొదవ పెట్టవలసిన అంటే ఆ పరిస్థితులు ఏంటి ఎందుకు వచ్చాయి అంటే కేవలం ఏంటంటే వెళ్ళడం నిజంగా అనుకుందాం అండి. ఇప్పుడైనా టైం బాగుంది పెట్టి ఫలానా రోజుగా మాకేంటే 3 దశల్లో నిధులు వస్తున్నాయి ఇలా చెప్పే కృష్ణపట్నాన్ని డెవలప్ చేసే పరిస్థితి తీసుకొస్తాం, లేదు ఉక్కు కర్మాగారాన్ని తీసుకొస్తున్నాం, అక్కడేమో ఉక్కు కర్మాగారం అంటే బ్రాహ్మణి స్టీల్స్ సంబంధించి ఉక్కు కర్మాగారం అంటే ఒక ఆయన ఎవరో మెసేజ్ పంపించారు, మరి ఎంతవరకు నిజం ఉందో ఏంటో నాకు తెలియదు కానీ 3000 కోట్లతో స్టీల్ కంపెనీ ఒక ప్రచారం ఒప్పందం అయిపోయినట్టుగా వార్త వచ్చింది అన్స్టీల్ ఇది అనే కంపెనీ తోటి. అయితే అన్స్టీల్ కంపెనీ గత 3 ఏళ్లుగా నష్టాల్లో ఉంది. ఏడాది క్రితం కంపెనీ షేర్ వాల్యూ 7.8% ఉంటే అది ఇప్పుడు 3.62% పడిపోయింది. 2013లో సేల్స్ రెవెన్యూ 15,50,00,000 కోట్లు ఉంటే దాదాపు అంటే 10,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది 300 కోట్ల నష్టంతో నడుస్తోంది. దాంతో మన చంద్రబాబు గారు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని మరి ఒక ఆయన మెసేజ్ పంపించారు, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఇక్కడ ఎలా వచ్చిందంటే మీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంస్థ ప్రెసిడెంట్ తోటో సంస్థ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే ఇంటరాక్ట్ అయ్యి ఉంటే కొంత ఎథెంటిక్గా ఉండేదండి. అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్తో కూర్చొని అది పేపర్లో పెద్ద ప్రచారంగా వాళ్ళ సొంత పేపర్లో కొంచెం మీడియా ఎల్లో మీడియాతో ప్రచారం చేసుకుని ఆ ఒప్పందం అయిపోయింది, ఉక్కు కర్మాగారం అయిపోయింది, ఉక్కు కర్మాగారానికి నిధులు వచ్చేస్తున్నాయి, అక్కడ మా దగ్గర ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి బ్రాహ్మణి చేస్తే అక్కడ పెట్టడానికి ఆ రోజు అనువుగా లేదని చెప్పారు. ఈ రోజు అనువుగా ఉంది, మాకు కావాల్సిన ప్లేస్మెంట్ ఉంది, అక్కడ రిసోర్సెస్ ఉంది, అక్కడ కావాల్సినటువంటి ఉక్కు కర్మాగారం కావాల్సిన ముడిసరు కూడా అందుబాటులో ఉన్నాయి, రెడీగా ఉన్నాయని అక్కడ చెప్పినట్టు పరిస్థితి. సంతోషం, పోనీ ఇప్పటికైనా అంగీకరించారు రాజశేఖర రెడ్డి గారి తాలూకా తలంపును కానీ ఆయన తాలూకా ప్రతిపాదన కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ చేసినటువంటిది ఎంతవరకు నిజం
ఈ రోజు ఇక అదే ఇప్పుడు ఆ చేస్తున్నటువంటి కంపెనీ నష్టాల్లో ఉన్న ఎంతవరకు కంపెనీ నిజం? అంటున్నారు మరి. అదేంటంటే నష్టాలు బారిన పడినటువంటి సంస్థతో Right. ఒప్పందమా? అది ఏమనుకోవాలి అంటే ఇది ఏంటంటే కేవలం మసిపూసి మారేడుకాయలు ఏంటంటే నాలుగు చెప్పి Right. ప్రచారానికి పరిమితం అవుతుంది తప్ప ప్రోగ్రెస్ కి అయితే మాత్రం రైట్ ఏమాత్రం రాజశేఖర రెడ్డి result గారు లేదని అనంతపురం మాత్రం నా నుంచి మాట. లైన్ రాజశేఖర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. మాట్లాడండి ప్లీజ్. మన సీఎం చంద్రబాబు గారు ఎక్కడికి వచ్చినా అనంతపురం జిల్లా వచ్చారనుకోండి, ఇక్కడ కొడికొండ ఏరియా వస్తారండి, ఇండస్ట్రియల్ హబ్ చేస్తానంటాడండి, వైజాగ్ వెళ్తారండి, ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించిన అనుకోండి అక్కడ వచ్చి మెడికల్ హబ్ చేస్తానంటున్నాడండి. కాకపోతే ఎక్కడైనా ఏదైనా చేసిన ఆనవాళ్ళు ఎక్కడున్నాయా? మేము కూడా, ఎందుకంటే మేము కూడా ఆవేదనతో మాట్లాడుతున్నాం అండి. ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా, 3 ఏళ్ళు ఉండగా అప్పుడే అయిపోయిందా? ఒకసారి మొదలు పెడితే ప్రపోజల్ అంటూ వస్తే కదా తర్వాత కదా జరగాలి. దగ్గరికి వచ్చింది కదండి, near to 50% కంప్లీట్ అయింది కదా. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మేము స్థానికంగా పుట్టపర్తి నియోజకవర్గం అండి. Okay. ఇక్కడ జరుగుతుందండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు మాకు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఏమంటున్నారు, మన మినిస్టర్ గారిని రఘునాథ్ రెడ్డి గారిని మోకాలు అడుగుతున్నారని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి ఎక్కడైనా ఛాలెంజ్ అండి, చూపించమనండి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయినా చూపించమనండి, లేదా మన పల్లి రఘునాథ్ రెడ్డి గారినైనా చూపించమనండి. ఓకే, ఎవరినైనా సరే ఏది జరగట్లేదండి. ఊరికి ఆయన ఏదో మన పిచ్చి బ్లాక్ మాదిరి ఎక్కడికి వస్తే అక్కడ హామీ ఇచ్చేసి కర్నూలు వెళ్తాడు ఇండస్ట్రియల్ హబ్ అంటాడు, అనంతపురం వస్తాడు ఇండస్ట్రియల్ హబ్ అంటాడు, వైజాగ్ వెళ్తాడు మెడికల్ హబ్ అంటాడు. ఓకే ఓకే, అసలు మరి ఆలోచన అయితే ఉండాలి కదా. ఆలోచన ఎక్కడండి, ఎంతకాలం అండి ఆలోచన. ఓకే, మీరు ఒప్పుకోవట్లేదు. రైట్. శ్రీధర్ గారు గుంటూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. కుమరేన్ గారు నమస్కారం అండి. మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది వెళ్ళింది 3,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నారండి. 3,000 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ కంపెనీ పెడతా అని. అవును అవును. మనకున్న ఇప్పుడు ఖర్చుల ప్రకారం 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ పెట్టాలంటే కనీసం కన్వేయర్ బెల్ట్లు, ప్రహరీ గోడ కూడా చాలదండి. అదేంటి ఒక నిజమా? 3 మిలియన్ టన్నుల ఉంటే గానీ, ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటే గానీ ఒక వైబిలిటీ రాదు, కంపెనీ లాభాల్లోకి రాదండి. వైబిలిటీ రాదు. ఓకే. కనీసం 12-13 టన్నులు ఉంటే గానీ ఇవాళ రోజున మెకనైజ్డ్ వెళ్ళాం కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తట్టుకొని వేరే కంపెనీలతో కాంపిటీట్ చేసుకోవటానికనే అవదండి. ఓకే. సో 3,000 కోట్ల రూపాయలు అంటే కనీసం ఇక్కడ కన్వేయర్ బెల్ట్లు, కొత్త విషయం నంబర్ 1. ఓకే. సో నంబర్ 2, ఫైనల్ గా ఈ యాన్ స్టీల్ అనే కంపెనీ దివాలా తీసి 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు అయింది కంపెనీ, 3 ఏళ్ళు అయింది. ఓకే. ఈ 3 ఏళ్ల నుంచి ఈ సేల్స్ పడిపోతా ఉంది. ఓకే. ఏపీ వస్తే బాగుపడదేమో మరి. ఏంటండి? ఏపీ వస్తే బాగుపడకూడదనే ఉంది. డెవలప్ వస్తే బాగుపడకపోవటం ఏంటి సార్? బాబు గారు అంత గ్రేట్ అండి. ఏదైనా ఇండస్ట్రీ అట్లా తిప్పేస్తారు. నిజాం షుగర్ దగ్గర నుంచి, చిత్తూరు డైరీ దగ్గర నుంచి, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, బాబు ఆల్విన్ దగ్గర నుంచి, హెచ్ఎంపీ దగ్గర నుంచి, ఐడిపిఎల్ దగ్గర నుంచి. రైట్. ఓకే ఓకే, మీరు పెద్ద జాగ్రత్త చదువుతున్నారు. ఓకే రైట్, ధన్యవాదాలు. మీరేమంటారు చైనా టూర్ మీద, వీటి మీద మాట్లాడు. ప్రధానంగా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో పరిశ్రమలు, మానవ వనరులు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని వెల్కమ్ చేయాల్సింది. ఎందుకంటే భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పూర్తి స్థాయిలో మనం స్వతహాగా ఎదగడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం ఎదగాలంటే ఖచ్చితంగా పెట్టుబడి కావాల్సింది, ఎవరు దానేం కాదు. కానీ గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏమిటి, ఆ ఒప్పందాల విలువలు ఏమిటి, తర్వాత అవి ఇంప్లిమెంటేషన్లో ఎంత వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి జాబ్ వచ్చింది, ఎంత ల్యాండ్ ఇచ్చారు అనేది మనకు స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజధాని విషయం లోపల అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఏది ల్యాండ్ ఫీలింగ్ పేరుతోటి ప్రజల యొక్క 2 పంటల భూమి, 3 పంటల భూమిని అక్రమంగా 1000 ఎకరాలు తీసుకొని రాజధాని అనేది కేవలం ప్రజలకు చూపించేటువంటి ఒక గూగుల్ మ్యాప్ చిత్రం అనేటువంటి ప్రజల్లో ఒక అవగాహన. నేనేమంటానంటే ఇవాళ ల్యాండ్ ఫీలింగ్తో తీసుకున్న ఎకరాల ప్రజలకు ఎంత ఇచ్చావు, ఇండస్ట్రీలకు ఎంత ఇచ్చావు, సింగపూర్తో రహస్య ఒప్పందాలు ఏవైతే ప్రజల్లో వినిపిస్తున్నాయో వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సందర్భంలో చూస్తున్నామండి చంద్రబాబు నాయుడు గారు రావడం, హైటెక్ అంగులు తీసుకోవడం, 3D 4D, అది బాహుబలి సినిమాల్లో వేసినటువంటి ఒక సెటప్ బాక్స్ లెక్కన ఉంది తప్ప అది వాస్తవరూపం దాల్చలేదు. రెండోది, పారిశ్రామిక హోదా తెచ్చుకొని ఆ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక సదుపాయాలు విభజన చట్టంలో పేర్కొన్న వాటి సాధించడంలో వైఫల్యం చెందారు. ఇటువంటివన్నీ వస్తాయి. కానీ ఉట్టిగానే మాటలు చెప్పడం ద్వారా తెలంగాణలో సామెత ఉంది, నేను ఆయన రాజ్యంలో పాట పాడితే సంతోషించినందుకు మనుడు మాణిక్యాలు ఇస్తానంటే మళ్ళీ వారం రోజుల తర్వాత పోయిన తర్వాత మనుడు మాణిక్యాలు రాజు అని అడిగినప్పుడు నువ్వు పాట పాడి నన్ను కృషి చేసినావు, నిన్ను కూడా నేను ఇస్తాను కృషి చేసిన అంటే ప్రజలకు ఏదైతే ఇవాళ మాటలు కాదండి, అక్కడ బాధలు ఉన్నారు. నిజంగా కూడా ఆ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది.
ఇవాళ అంతకంటే నేను పెద్ద మునగానని చెప్పినాను. ఆ రోజు ఏం చెప్పినాం అంటే నెల్లూరు తడ నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా నా నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది, హైదరాబాద్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాను. కానీ ఇవాళ ఇండస్ట్రియల్ పాలసీలు కానీ ఆ రాష్ట్ర రాజధాని విషయం లోపల కానీ లోటు బడ్జెట్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి నిధుల్లో వైఫల్యం చెంది ఇవాళ ప్రజల్ని 2019 ఎన్నికల్లో లబ్ధి జరగడం కోసం జరుగుతున్న ప్రయత్నంగా మనం భావించాలి తప్ప మరొకటి కాదు. ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడున్నటువంటి లోటు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకో లేదా బయటకు వచ్చి పోరాటం చేయి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోడ్ బడ్జెట్ అనేది పెద్ద బ్రహ్మ పదార్థం. మీరు పదే లోడ్ బడ్జెట్ అంటే అది సమస్య. చెప్పాను ఇప్పుడు అటువంటి బడ్జెట్ పూడ్చుకోవడం కేంద్రంతో ఉన్నటువంటి సంబంధం తెచ్చుకోండి, ప్రత్యేక హోదా తెచ్చుకోండి, అది సాధ్యం కాదు. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏ రాష్ట్రం కేసీఆర్ గారు కూడా చైనా వెళ్ళి వచ్చారు కదా, ఏమైనా వచ్చినాయి పెట్టుబడులు? మాకు వచ్చినాయి కదా సార్, పెట్టుబడులు వచ్చినాయి కదా. వచ్చినాయి అంటే వచ్చినాయండి, చంద్రబాబు కూడా వస్తాయి కదా. నేను అదే నేను చెప్పలేను సార్. ఇప్పుడు చైనా వాళ్ళతో మాకు ఒక ఒప్పందం జరిగింది. అయితే ఏ రాష్ట్రమైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలకుడు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే 100% చేయకపోవచ్చు, చేయాలన్నటువంటి దృక్పథము లక్ష్యము, ఆ లక్ష్య సాధన దిశగా కొనసాగుతాడు. సో అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి ఇన్పుట్స్ కానీ అక్కడికి వచ్చే డెవలప్మెంట్స్ కానీ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనేది మనం వెయిట్ చూసేటువంటి అవసరం ఉంటుంది. కానీ మనము ఎవరైనా కూడా ఖచ్చితంగా తీసుకురావాలి, విదేశాలకు వెళ్ళాలి, తీసుకురావాలనేటువంటి ధోరణి ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. గతంలో నుంచి ఇప్పుడు కాదు, ఏ రాష్ట్రమైనా. ఇప్పుడు ప్రధానమంత్రి రోజు వారంలో కనీసం రెండు సార్లు ట్రిప్ వెళ్తాడు. మాట చెప్తున్నా అంటే ఎంతో కొంత తీసుకురావాలి, దేశానికి తీసుకురావాలని తను అనుకుంటాడు, రాష్ట్రాన్ని తీసుకురావాలని ఆ వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు అనుకుంటారు. దానిలో మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం, ఎంతవరకు సాధించినామన్నది, మన ఫలాలు ఎంతవరకు తెచ్చినామన్నది ప్రధానమైనటువంటి అంశం. సో ఎవరైనా ఏ రాష్ట్రమైనా బాగుండాలి, ఆ వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు కూడా ఆ రాష్ట్రానికి నిధులు తేవడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి, అవకాశాలు తీసుకురావడానికి, కంపెనీలు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్ గా ఫలాలను ఎంతవరకు అందుకున్నామన్నదే చాలా ముఖ్యమైన. కేసీఆర్ గారు ఏం తీసుకొచ్చారు చైనా నుంచి అనేది స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకున్నాం కదా సార్. అవును, ఒప్పందాలు చేసుకున్నారు. వచ్చినాయి సార్ పెట్టుబడులు ఏమొచ్చినాయి చైనా నుంచి? అదే సార్, పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా రావడానికి కూడా అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే మేము చేయాలనుకున్నా చేస్తా ఉన్నాం. రైట్. విజయభాస్కర్ గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. విజయభాస్కర్ గారు, హలో. పాపారావు గారు చెప్పండి, మీరు ఏమంటారు? ఓవరాల్గా చూస్తే నిజంగానే పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందా, లేదు మన వైసీపీ మిత్రులు అన్నట్లు ఇదంతా కాస్త నాటకీయంగా నడిచిపోయే వ్యవహారమా? ఇందాకే శ్రీధర్ గారు గుంటూరు నుంచి చెప్పారు. అవును, నేను చెప్పిన టోన్ దాన్ని బట్టి చూస్తే ఆయన మాట్లాడిన అథెంటిక్గా ఉన్నది. ఆ కంపెనీ, స్టీల్ కంపెనీ అనేది అదే 3000 crores అవ్వాలనేది ఒకటి చెప్పారు. అది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అవుద్ది. ఎందుకంటే ఈరోజు గతంలో లాగా బ్యాక్ యార్డ్లో పెట్టుకునే స్టీల్ ఫర్నేసులు పెట్టి స్టీల్ ఉత్పత్తి చేసే పరిస్థితి అయితే కాదు. 3,000 కోట్లకి రావచ్చా? రాదని నేను అనుకుంటా, రాదు. ఎందుకంటే 3,000 కోట్లలో ఇప్పుడు నేను చెప్తా, గతంలో లాగా బ్యాక్ యార్డ్లో ఫర్నేసులు పెట్టేసుకుని స్టీల్ ఉత్పత్తి చేయడం కాదు. ఎందుకంటే అలా మీరు ఉత్పత్తి చేస్తే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్తో స్టీల్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి ఈరోజు. వాటి పేరే కోల్డ్ ఐరన్ ఫ్యాక్టరీలు. మామూలుగా పాత టెక్నాలజీతో ఉండే హాట్ ఐరన్ ఫ్యాక్టరీలు. హాట్ ఐరన్ అంటే ఏంటంటే అవి కొలిములు, ఫర్నేసులు అన్నీ ఉంటాయి కదా మండుతా, అట్లాంటి బ్యాక్ యార్డ్లో. అట్లాంటి కోల్డ్ ఐరన్ ఏంటంటే ఆటోమేటెడ్ టెక్నాలజీ, కంప్యూటర్ రూమ్లో కూర్చొని కొంతమంది ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నడిపేది. దానికి ఖర్చు ఎక్కువ అవుద్ది, పెట్టుబడి ఇనీషియల్గా పెట్టుబడి ఎక్కువ అవుద్ది దానికి, తర్వాత లాభాల్లో అది ఎక్కువ తొందరగా. అయితే ఏంటంటే అందుకని ఏంటంటే 3,000 కోట్లలో ఒక ఆటోమేటెడ్ ఫ్యాక్టరీని స్థాపించడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే మీరు ఫర్నేసులు పెట్టి ఎట్లా అవగాహన ఒప్పందం చేస్తున్నారు అంటే మరి తర్వాత ఏమన్నా వస్తాయని ఇంకేమన్నా అంటే ఫస్ట్ బిగినింగ్ అదానో ఏదైనా దానికి ఏమైనా ఉంటే చూడాలి, లేకపోతే మళ్ళీ అది ప్రశ్నార్థకమే. 3,000 కోట్లు బిగినింగ్ అంటే ఇంట్లో ఫస్ట్ పెట్టేది. ఇప్పుడు ఏదో ప్రహరీ గోడకి ప్లస్ దానికి బెల్ట్ కి సరిపోతుంది, సరే వాటితోనే బిగిన్ చేస్తారేమో, తర్వాత ఏమన్నా కాదు ఇంజెక్ట్ మరి ఇంజెక్ట్ అని ఆయన అన్నారని చెబుతున్నాను నేను. అంటే ఆయన తెలిసిన ఆయన అన్నట్టు అన్నారు కాబట్టి సరిపోతే ఇంజెక్ట్ చేసే క్యాపిటల్ ని తర్వాత మీరు ఎంతవరకు ఇంకా పోయేటట్లయితే మాత్రం ఇది సరైన పునాది ఉన్నటువంటి ప్రాక్టీస్ ఇది కాదు. నజీర్ గారు కర్నూలు నుంచి లైన్ లో ఉన్నారు. నజీర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్.
సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ ఆయన హామీలు ఇచ్చుకుంటా అన్ని చేస్తున్నాడు కదా. అవును. కర్నూలు కూడా వచ్చేసి ఇక్కడ ఏదో ఉర్దూ యూనివర్సిటీ పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను అన్ని చెప్తున్నారు. అవును సార్, శంకుస్థాపన కూడా చేశారుగా, శంకుస్థాపన చేసినట్టున్నారుగా యూనివర్సిటీకి. రాళ్ళు ఉన్నాయి సార్ చుట్టూ. రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు అట్టాగే ఉన్నాయి, శంకుస్థాపన చేసిన రాళ్ళన్నీ అట్టాగే ఉన్నాయి సార్. అది కేంద్రం కూడా ఇవ్వాలేమో కదా, అది కేంద్రం హామీ కదా. కాదు కేంద్రం హామీ సార్, కేంద్రం హామీ అయితే బీజేపీ వాళ్ళు వచ్చి ఇస్తారు, ఈయన ఎందుకు ఇవ్వాలా? అదేంట్లే, అట్లా కాదు, ఈయనదే గవర్నమెంట్ ఇదే కదా. ఏ ఊరు పోతే ఆ ఊరు హామీలు ఇవ్వడమే కదా సార్. ఆ ఊర్లో ఏమైనా చేసేది ఏం లేదు కదా సార్. ఇక్కడ కర్నూలు ఇంత వెనకబడిపోయింది, మేము నానా బాధలు పడుతున్నాము. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు సార్, ఒక మాట చెప్పండి. ఓకే, సో మీరు నా మీద కోప్పడేటట్టున్నారు. మీరంటే మాకు అభిమానం సార్, మంచి అభిమానము. సరదాగా అంటున్నాను. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎంతో కొంత మనకు ప్రోగ్రెస్ గురించి ఒకసారి అనుకుంటే, ఇప్పుడు రాష్ట్రం చాలామంది అనుకున్నారు తెలంగాణ విడిపోయిన తర్వాత తప్పనిసరిగా కొంత ఇక్కడ ఇంత క్రౌడ్ ఎంత ఇది ఉండదని. కానీ ఈరోజు ఎందుకు ఇంకా క్రౌడ్ పెరిగింది కానీ తగ్గలేనటువంటి పరిస్థితి, ఎందుకు ప్రభుత్వం తాలూ పనితీరు కూడా దానికి కొలమానం అవుతుందండి. ఎంతో కొంత ఇక్కడ యాపిల్ సంస్థలు రావడం కానీ, లేదంటే గూగుల్ లాంటి సంస్థలు రావడం కానీ, సాఫ్ట్వేర్ ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ. ఇప్పుడు మా దగ్గర ఉందండి ఉదాహరణ విశాఖపట్నం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్, విప్రో కానీ, ఇన్ఫ్రో కానీ, ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నింటికి కూడా అలాట్మెంట్ చేసి అన్నీ చేస్తారు. బట్ ఇంతవరకు కూడా ఒక్క సంస్థ ఈయన అధికారంలోకి వచ్చి నేను చేస్తానంటే నిజంగా చేస్తారని మా ప్రజలు కూడా నమ్మారండి వాస్తవానికి. అంటే జనరల్గా అక్కడ ఉన్నటువంటి చాలామంది చంద్రబాబు నాయుడుకి ఇది ఉంది, ఆ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ చేస్తాడేమో అని అనుకున్నారు. బట్ ఇంతవరకు ఒక్క సంస్థ రాలేదు. ఉన్న సంస్థలు వచ్చేవి కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి, అంతకన్నా బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అలాగే తారకరామ ఇదని పెద్ద లేఅవుట్ వేసి అక్కడ పెద్ద పెద్ద రోడ్స్ వేసి ఉన్నాయి, సంస్థలు ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి. అన్నీ ఉండి కూడా రాలేనటువంటి పరిస్థితి అంటే ఏమనుకోవాలా? పోనీ అక్కడ ఏదో లేదు, అక్కడ ప్లేస్ ఇంకా అలాట్ చేయలేదని. ఎందుకంటే అదొకటే కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విదేశాలతో వెళ్ళి పర్యటించడం కానీ, అలాగే ఇండస్ట్రియలిస్టులతో డిస్కస్ చేసి ఫలాని చేస్తానని జిల్లాలకు వెళ్ళి హామీ ఇవ్వడం వేరు. ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటిది రైల్వే జోన్ విషయంలో కానీ మా దగ్గర కాదు. జనరల్ గా అంటే విశాఖపట్నానికి సంబంధించి చెప్తున్నా, ఏమండి హైదరాబాద్ కాదు, హైదరాబాద్ తర్వాత 10 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి జనాభా, బాగా దీనికి మహానగరం అయినటువంటి వైజాగ్ కి అన్ని వసతులు అన్ని రిసోర్సెస్ ఉండి కూడా ఇంతవరకు కూడా ఒక ఇండస్ట్రీని తీసుకురాలేనటువంటి పరిస్థితి ఒక విశాఖపట్నానికి రాలేదు అంటే మరి ఆంధ్రప్రదేశ్ ఇంకెప్పుడు బాగుపడుతుందని. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కేసీఆర్ గారు. మాట్లాడండి ప్లీజ్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక స్టార్ట్అప్ బిగిన్ చేశాను ఇక్కడ బెంగళూరులో. స్టార్ట్అప్ కంపెనీ బిగిన్ చేశాను. ఓకే, నాకు అక్కడ ఎందుకు స్పెషల్ స్టేటస్ రావట్లేదు, ఎందుకు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవట్లేదు? అవును, నేను వేసుకున్న ఒక లెక్క ప్రకారం అండి 10% ఒక CEO ఒక స్టార్ట్అప్ కి మిగిలిన ఒక 2-3 ఉద్యోగాలు కల్పిస్తారండి ₹1 పెట్టుబడి పెట్టినప్పుడు. అలాంటిది ఒక ఇప్పుడు చాలా మంది మన ఆంధ్రాలో మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నప్పుడు చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని ఈ స్పెషల్ స్టేటస్ ని బూమ్ చేయట్లేదని నా క్వశ్చన్ అండి. మంచి ప్రశ్నే. మరి అయితే మీకు అక్కడ ఎట్లా ఉంది, అక్కడికి ఇక్కడికి తేడా ఏం కనపడతా ఉంది? బెంగళూరుకి ఇక్కడున్న రిసోర్సెస్ కానీ చాలా సపోర్ట్ ఇస్తున్నాయి. ఓకే, అంటే మేబీ స్పెషల్ స్టేటస్ లేకపోయినా సరే అవును ఇక్కడ రిసోర్సెస్ చాలా సపోర్ట్ ఇస్తున్నాయండి. కానీ అదే మన ఆంధ్రాలో అలాంటి సర్వీసెస్ కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కానీ ఉంటే చాలా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం అండి. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. అయితే మరి ఈ చైనా టూరు వీటి మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో మనల్ని ప్రమోట్ చేసుకుంటే బెటర్ కదా, వేరే వాళ్ళని ప్రమోట్. చైనా నుంచి పట్టు రావాలా అనేది పాయింట్. అంటే మరి పెట్టుబడి పెడతారు వాళ్ళైతే నా అని కదా అభిప్రాయం. వాళ్ళు ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తారనేది తెలియదు కదండి. అందులోనూ మనం ఇప్పుడు వక్తలు చెప్తున్నట్టు 3,000 కోట్లకి లేకపోతే అంత చిన్న అమౌంట్ కి ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరగదు. ఒకే అదే స్టీల్ కంపెనీ పెడితే దాని వల్ల జరిగే అభివృద్ధి వల్ల. సురేష్ రెడ్డి గారు మీరు చెప్పండి, అక్కడ వనరులు అది సపోర్టింగ్ సరిగా లేదని అంటున్నారు వారు, మీరేమంటారు? ఏపీకి సంబంధించి కానీ మేక్ ఇన్ ఇండియా చేయాలి కానీ మేక్ ఇన్ చైనా ఎందుకు అంటున్నాడు ఆయన, మీరేమంటారు? వాస్తవంగా వారు చెప్పేదాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడే స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా మన దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి
మన ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి వారు చెప్పినటువంటి దాన్ని మనం స్వాగతించాల్సిందే. ఇక్కడున్న వనరులు కానీ ఇక్కడున్న ప్రభుత్వం కానీ ఆ రకమైనటువంటి యువ పారిశ్రామికవేత్తల్ని మహిళలను ప్రోత్సహించాలి. ఈ విషయంలో కొంత ఇక్కడ వెనుకబడినటువంటి మాట వాస్తవమే. మరొక కోణంలో మీకు ఒక విషయం నేను మనవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దొనకొండ నుంచి అక్కడ రైతులు ఒక ప్రశ్న వేయడం జరిగింది. మా భూములు ఇవాళ అవి ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ భూములు మేము సాగు చేసుకుంటున్నాం, కానీ మాకు ఇంతవరకు ఏ రకమైనటువంటి మనకి పాస్బుక్లు కానివ్వండి ఏమి ఇవ్వలేదు. రేపు ఉదయం మా మెడ మీద కత్తి పెడతారు ప్రభుత్వాలని చెప్తున్నాయి. కానీ రైతులు ఏదైతే ఉన్నాయో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు నష్టపోకూడదు. ఇవాళ ప్రభుత్వ పోరంబోకు భూములైనప్పటికీ నెల్లూరులో నష్టపరిహారం మేమందరం కూడా ఇప్పించాం. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో అలాంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో రైతుకి తప్పనిసరిగా రక్షణ కల్పించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అంతే తప్ప అవి ప్రభుత్వ భూములు పోడు భూములు అని చెప్పి తీసేస్తే రైతుల యొక్క జీవితాలు ఇప్పటికే సర్వనాశనమైనవి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఈ రకమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అక్కడ మౌలిక వస్తువులు ప్రజలకి మేలు జరగాలనేటువంటిది మా కోరిక అండి. ఎట్లా రెండు కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నట్టుంది కదా మీరు పాపారావు? ఆయన కాంట్రడిక్టరీగా ఏమన్నా అనిపిస్తా ఉందా? మిత్రపక్షం కదండి పాపం. అదే ఇప్పుడు అక్కడ రైతులకి మేలు జరగాలి, రైతులకి అన్యాయం పొలాలు ఇవ్వకుండా రైతులు పరిశ్రమలు ఎట్లా వస్తాయి? అది కరెక్టే. అయితే ఇక్కడ జరుగుతుంది ఒకటి. నేను అనేది ఏంటంటే ఇందాక ఇవాళ కోర్టు తీర్పు ఏదో వచ్చినట్టుంది దీనికి సంబంధించి. రైతు ఇష్టం లేకుండా తీసుకోకూడదని. ఫస్ట్ నేను ఒకటి చెబుతున్నా, చైనా గురించి ఇప్పుడు చైనాలోనే ఉన్నారు అందరూ, చైనా గురించి మాట్లాడతాం కదా. చైనాని ఏమంటాం, చైనాలో మానవ హక్కులు లేవు, చైనాలో నియంతృత్వం అనేది చాలా మామూలుగానే వినపడే మాట. అయితే ఆ మధ్యకాలంలో సాక్షి పత్రికలో వెనక పేజీలో ఓ ఫోటో వచ్చింది. లాస్ట్ పేజ్ చాలా కాలం అయింది, ఒక 7 నెలల క్రితం. ఆ వెనక పేజీ ఇంకా ముందు ఫోటో ఏంటంటే ఒక ఇల్లు, రోడ్డు ఉంది, పెద్ద రోడ్డు ఉంది, రోడ్డు మధ్యలో ఒక ఇల్లు ఉంది. దాని కింద రాసిన వార్త ఏంటంటే దాని చిన్న స్టోరీ. ఆ ఇంటి యజమాని ఇల్లు ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి ఏం చేయాలో తెలియక ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు ఇంటిని చుట్టూ వేసుకుంటూ పోయారు. రోడ్డు ఇల్లు మాత్రం తీల. తర్వాత అదేం టెంపుల్ కాదు, నేను అది చెబుతుంది, అదేం టెంపుల్ కాదు, అది ఇల్లు. ప్రైవేట్ ప్రాపర్టీ పట్ల చైనాలో కూడా మీరు చెబుతున్నటువంటి వీళ్ళందరూ అంటున్నటువంటి నియంతృత్వం అనేది ఆ చైనాలో ప్రైవేట్ ప్రాపర్టీ, మామూలు ప్రైవేట్ ప్రాపర్టీ పట్ల రెస్పెక్ట్గా హైయెస్ట్ ఇది క్యాపిటలిజంలో. మరి అట్లాంటప్పుడు మీరు ఇక్కడ హైకోర్టు తీర్పు అది జెన్యూన్ ఉంది, ఇప్పుడు ఏదో అది అట్లాగే అందరూ ఫాలో అవ్వాలి. మీరు రైతుకి ఇష్టం లేకుండా మీరు లాక్కోవటం అనేది ఏం చెప్తుంది మీకు? ఇంత పెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకునే దానిలో ఇన్ని చట్టాలు, ప్రైవేట్ ప్రాపర్టీకి దానికి ఉండాల్సిన ప్రొటెక్షన్లు, ప్రజలు సామాన్య జనానికి ఉండాల్సిన కనీస సామాన్యుడికి ఉండాల్సిన ప్రొటెక్షన్స్ లేకుండా మనకి ప్రాథమిక హక్కులు కానీ ఇవన్నీ ఇంకేముంది, అర్ధరహితం అవుతాయి. రైట్. అయితే సురేష్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఇండస్ట్రీస్ ప్రత్యేక హోదా లేకపోతే రాదని కదా వీళ్ళ వైసీపీ వాళ్ళు కానీ ఇతరత్ర ఇవన్నీ. ఈ విషయంలో మీరు డిఫెన్స్ లోనే ఉన్నారు కదా. మొన్న కూడా చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, కేంద్రం సహకరించకపోయినా నేను అభివృద్ధి చేస్తున్నాను, మనమంతా చేస్తున్నామని రాజధానిలో అన్నారు కదా. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది జరగకపోయినా దానికి కారణం ప్రత్యేక హోదా ద్వారా కేంద్రం పైన నిందించడం అనేది వాళ్ళ పరిపాటి. వాస్తవం కాదు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటువంటి నిధుల కంటే అంతకంటే పెద్ద ఎత్తున కేంద్రం ఇస్తుంది. ఇవాళ మొన్న రాజధానిలో జరిగిన సమావేశంలో చంద్రబాబు గారు డైరెక్ట్ గా అన్నారు, కేంద్రం సహకరించట్లేదు అయినా నేను అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారా లేదా? అంటే దాని అర్థం ముఖ్యమంత్రి స్థాయిలో వారు అంత బాధపడతా ఉంటే మీరేదో చేశామని మీరు చెప్తారేంటి? స్టేట్మెంట్స్ ని మేము ఖండిస్తూనే ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తూ ఉంది, ప్రత్యేక నిధులు ఇస్తూ ఉంది. మేము భారతీయ జనతా పార్టీగా ఈ విషయంలో ఎక్కడైనా సరే డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ పైన ఒక గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అది ఎవరు చేసినా సరే తప్పు అని చెప్పి మేము నిరూపిస్తాం. ఎందుకంటే కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,43,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరు చేస్తుంది. అందరికి ఇచ్చారంటే కదా చెప్పేసి మేము మనం చేస్తున్నాం. అందరికి ఇచ్చే డబ్బులే ఇస్తున్నారు కానీ మాకేం ఎక్స్ట్రా ఇచ్చారని చంద్రబాబు గారు కానీ మంత్రులు కానీ అడిగారా లేదా? మేము ఈ విషయంలో చర్చకి సిద్ధంగా ఉన్నామండి. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీలతో మేము మా మిత్రపక్షంతో కూడా ఈ విషయంలో అవసరమైతే చర్చకు సిద్ధంగా ఉన్నాం.
ఇలాంటి స్టేట్మెంట్స్ మంచి పద్ధతి కాదని చెప్పి మేము మనం ఇది అవసరమే కదండి. ఇప్పుడు అదేమో ఇవ్వలేదు మొర్రో అని ఒక పక్క మీ కేంద్రంలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక పక్క గొంతును 1000 గొంతులుగా వాళ్ళు వినిపిస్తుంటే మీరు ఇంకా అవసరమే అని అంటారేటి, అవసరం అయితే అంటారేటి. ఇవ్వలేదు మొర్ర అంటున్నారు, ఇవ్వలేనట్టు కనిపిస్తుంది ఇక్కడ కూడా. మీకు ఇచ్చినటువంటి దాఖలాలు ఫలానా దానికి ఎలా చేశాము లేదు, మేము వినండి రాజధాని నిర్మాణం కోసం 2,000 కోట్లు ఇచ్చాము, లేదంటే ఇగో ఈ సంక్షేమ కార్యక్రమాలు 2,000 కోట్లు ఇచ్చాము అని ఒక మాట చెప్పి గవర్నమెంట్ కదా. కానీ లేదే, లేదు కదా. నిధులు వస్తాయో అంతకంటే ఎక్కువ నిధులు ఈ రాష్ట్రానికి ఇవ్వడంలో కేంద్రం ముందుంది అని చెప్పి మేము విషయాన్ని స్పష్టంగా చెప్తున్నామండి. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎవరిచ్చినా సరే దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఎంత స్పష్టంగా చెప్పినా మీకు నష్టం చేసేటట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అది ఇష్టంగా మీరు స్వీకరించి ఈ రోజు మేము స్పష్టంగా చేస్తాం స్పష్టం అంటారేటండి. మాకు నష్టం కలిగించేటువంటి విషయం అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మిత్రపక్షంగా ఏ రకంగా మాట్లాడాలని ఆ రకంగా మేము మాట్లాడతాం. రైట్, ఒక్క నిమిషం. రాజమండ్రి నుంచి ఒక లైన్లో ఉన్నారు. హలో హలో హలో, మీ పేరండి? షేక్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు చైనా టూర్ మీద మాట్లాడండి. హలో మాట్లాడండి ప్లీజ్. హలో, రైట్, కట్ అయినట్టుంది. ఇక ఇప్పుడు పాపారావు చిన్న ఇది ప్రశ్న మిత్రులు, బీజేపీ మిత్రులు ఏంటంటే మీరు ఇంత ఇచ్చాము అని చెప్తున్నారు. ఇంత ఇచ్చాము మేము, అది ప్రత్యేక హోదా అవసరం లేదు, దానికి ఇది సరిపోద్ది, ఇంకా చాలా ఎక్కువే ఇస్తున్నామని. అయితే మీరు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దీని పట్ల అంటే మీరు నిజంగా ఇంత ఇవ్వలేదు, మాకు ఇంత కావాలి, మీరు ఇవ్వలేదు అనే మాట ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇన్ని చోట్ల ఇలా జరుగుతుందంటే అక్కడ మీ మిత్రపక్షం నుంచి, ఇక్కడ మీ మిత్రపక్షం కాకపోయినా మీతో పెద్ద తగాదాలకు సిద్ధంగా లేని ఒక పక్షం నుంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు అంటున్నారు, నేను ఒకటే చెబుతున్నా, స్పెషల్ స్టేటస్ కనుక మీరు ఇచ్చేటట్లయితే రేపు పొద్దున 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ గవర్నమెంటే వస్తుందని మీరు ఏమైనా భరోసాగా చెప్పగలరా? ఎప్పుడైనా వరుసగా ఒకే గవర్నమెంట్ ఎన్నిసార్లు వచ్చింది 1990 తర్వాత? కాదు, వేరేది కాదు. వచ్చిన గవర్నమెంట్ కనుక ఈ స్టేట్కి 3 ఏళ్లలో అయిపోదు కదా డెవలప్మెంట్. ఈ స్టేట్కి అనుకూలంగా లేకపోతే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగే, ఇక్కడ గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఉండాలి, అక్కడ గవర్నమెంట్ ఉండాలి. ఇదంతా ఈక్వేషన్ లాగా నడుస్తుంది. ఈక్వేషన్లు కాదు కావాల్సింది, చట్టబద్ధమైనటువంటి భరోసా కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అది ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యం మీకు అది. ఎందుకంటే అది ఒక భరోసా, గ్యారంటీగా చట్టం స్టాంప్ పడుద్ది. ముందుగా సురేష్ రెడ్డి గారు చెప్పండి, కేంద్రంతో హైకోర్టు విభజన ఎందుకు జరగట్లేదు? అట్లాగే న్యాయాధికారుల ఆప్షన్ల విషయంలో తెలంగాణ న్యాయవాదులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఎట్లా బీజేపీ విషయంలో డిఫెన్స్లో ఉన్నట్లుంది? విభజన చట్టంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు విభజన విషయంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు కానివ్వండి, తెలంగాణ రెండు సపరేట్గా ఉండాలి. దానికి కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేసిన వెంటనే దానికి కావలసినటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని ఉందండి. కానీ సదానంద గౌడ్ గారు న్యాయశాఖ మంత్రి అనేక సార్లు చెప్పారు, కేంద్రం సిద్ధంగా ఉంది, మీరు అన్ని రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి కేంద్రం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అమలు చేయడం విషయంలో కేంద్రం ఎక్కడా తాత్సారం చేయడం లేదు. కేసీఆర్ గారు ఒక ప్రాంతీయ పార్టీ నేతగా వారు ఇక్కడ జరుగుతున్నటువంటిది విషయాల్లో వారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఆందోళన చేయొచ్చు, వారు ఏమైనా చేయొచ్చు. కానీ కేంద్రంలో మా పాత్ర దీంట్లో ఏమాత్రం లేదు, కేంద్రం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు దగ్గర కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకొని ఈ రాజధాని విషయంలో కూడా వెంటనే పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కొన్ని విషయాల్లో మీరు రాజీ చేస్తుంటారు కదా, అట్లాగే దీంట్లో కూడా రాజీ చేయొచ్చు కదా. మీరు చెప్తున్నటువంటిది మంచి విషయమే, అయినప్పటికీ మా కేంద్ర మంత్రుల దృష్టికి ఈ విషయం వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారండి. రైట్, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం చెప్పండి. కేసీఆర్ గారు ధర్నా చేస్తానంటున్నారు, మీరేమంటారు? సార్, నేను అసలు సురేష్ రెడ్డి గారితో ఒక విషయం అడగాలనుకున్నాను. అడగండి. అందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. నేను అడగాల్సింది అనుకున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి అడగాలనుకున్నాను. అయిపోయింది కదా సబ్జెక్టు, ఇంకా అడగండి, తొందరగా అడగండి. అయితే ఆయన అన్ని ఇచ్చేసాము ఆంధ్రప్రదేశ్ కి, ఒక్క స్పెషల్ స్టేటస్ తప్ప అంటున్నారు. అవును. అయితే ఆంధ్రప్రదేశ్ కి అన్ని ఇచ్చినప్పుడు వేరే మామూలుగా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే రావాలో అది ఇచ్చి మిగిలింది ఎక్సెస్ ఏమి ఇచ్చారో ఆయన చెప్పుంటే బాగుండేదేమో అన్ని విషయాల్లో. ఓకే, అది ఎక్కడ చెప్పలేదు సార్ వాళ్ళు ఇంతవరకు. వాళ్ళు చెప్పలేదంటారా? సరే, వాళ్ళు చెప్పినా మనం వినకపోతే ఏం చేస్తాం? నిజానికి నా అభిప్రాయం కూడా నేను అనేక సార్లు గతంలో కూడా చెప్పాను,
ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత సాయం కేంద్రం నుంచి వచ్చిందనేది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. వెంకయ్యనాయుడు గారు 1000 కోట్లు గుంటూరుకు కానీ విజయవాడకు కానీ ఇచ్చారని అనేక సార్లు చెప్పాను. అట్లాగే 6000 కోట్లు లోటు బడ్జెట్ కింద ఇచ్చారు. సో రకరకాలుగా హెల్ప్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆశించినంతగా ఇచ్చి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అసలేమి ఇవ్వలేదనేది కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా బీజేపీ డిఫెన్స్లో పడింది. ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడారు కదా విభజనకు ముందు, మేము సాధిస్తాం, మేము ఇస్తామని. సో రెచ్చిపోయినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తప్పదు, ఇటువంటివి తప్పదు. సరే, అది వేరే విషయం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి ధర్నా కేసీఆర్ గారికి ఏంటి బీజేపీ తోటి అంత సత్సంబంధాలు ఆ మధ్య బాగానే ఉన్నాయన్నారు, ఏంటి తేడా వచ్చిందా? అంటే ఇప్పుడు ఇష్యూ పట్ల తేడా అంటే ప్రధానమంత్రితో కాదు మాకు తేడా. ఇప్పుడు ఏదైతే విభజన చట్టంలో హైకోర్టు విభజన జరగాలని ఏదైతుందో దాన్ని బట్టే ఈరోజు మాట్లాడుతున్నాం. రెండవది, హైకోర్టులో జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా గందరగోళ పరిస్థితి, అక్కడ జరుగుతున్నటువంటి నిరసనల ప్రదర్శన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నిరసనలు రావడము, వాళ్ళని బహిష్కరించడము, సస్పెండ్ చేయడము, డిప్యుటేషన్లు రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం, చాలా ఖండించాల్సినటువంటి అంశం. ఇలా విభజన చట్టానికి వ్యతిరేకంగా పోతున్నది వాళ్ళు. విభజన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు విభజన చట్టంలో ఏదైతున్నదో మేము ఖచ్చితంగా హైకోర్టు విభజన చేస్తాం, న్యాయశాఖ మంత్రి వచ్చి చెప్పిండు, ఈడ రకరకాల మంత్రులు వచ్చి చెప్పిండ్రు. ఏమైంది? 2 సంవత్సరాలు దాటింది, మీరు ఎందుకు చేయలేకపోతుండ్రు? అంటే ఇదేదో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఈ భూభాగంలో పెట్టమనేదో వ్యాఖ్యానించి ఇప్పుడు సార్ ఏదైనా సరే క్లారిటీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చట్టం, ఇప్పుడు మేము న్యాయబద్ధంగా అడుగుతున్నటువంటి మాట, ఇప్పుడు విభజన చట్టం లేదుందో దాన్ని అడుగుతున్నాం. ఇలా మీరు వాళ్ళ హక్కులకు అనుగుణంగా వాళ్ళ నిరసనలు తెలియజేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడము, డిప్యుటేషన్ కూడా రద్దు చేస్తారా సార్? ఇద్దరిని సస్పెండ్ చేసిండ్రు, ఒక డిప్యుటేషన్ రద్దు చేసింది. అంటే ఇది ఏ రకమైనటువంటి వాతావరణం? దానికి కూడా జడ్జిలు ఇటువంటి వాటి జరిగితే వాళ్ళ సార్ ఒకటి అంటే జడ్జీలో నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మాకు అన్యాయం జరుగుతున్నటువంటిది అక్కడ న్యాయవాదుల్లో ఆందోళన. ఇది దానికి రాష్ట్రం కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు కానీ మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా కూడా మేము తెలంగాణ వచ్చినాక ఈ గడ్డ మీద ఉన్నాక కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా ఇలా మేము ఏం చెప్పాలి? ప్రజలకు సంజాయిషీ చేయాల్సిన ధర్నా చేస్తే అయిపోద్దా? నేనేమంటున్నా ధర్నా కానీ అంటే ఒక ప్రతిపాదన అంటే ఇప్పుడు ఈసారి ఒకటి మనం ఎక్కడ ధర్నా చేసినా ఆ నిమిషానికి ధర్నా చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా సార్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా వాళ్ళే గవర్నమెంట్ ఉంటే ఆ ముఖ్యమంత్రులే ధర్నా చేసిన పరిస్థితులు ఉన్నాయి. నేనేమంటున్నా అయితే మేమేమంటున్నా ఈ ధర్నా వల్ల, ఈ నిరసన వల్ల ప్రధానమంత్రికి మేము ఇప్పుడు ప్రధానమంత్రికి కలిసి చెప్పినాం, ఆ శాఖ న్యాయశాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చినాం, ఎవరైతే సెక్రటరీ ఉంటారో లా సెక్రటరీకి ఇవన్నీ ఇచ్చినాం. అయినా కూడా 2 సంవత్సరాల నుంచి గారు వ్యూహాత్మకంగా తెలంగాణ సెంటిమెంట్ తనకు అనుకూలంగా మళ్ళీ వాడుకోవడానికి చేస్తున్నారా, లేకపోతే సార్ ఇప్పుడు అది తప్పు వాదన. నేను ఎందుకంటే అనుకూల వాదన కాదు, నేనేమంటున్నా అనుకూలంగా అంటే జడ్జిలను సస్పెండ్ చేయించుడు, లేకుంటే డిప్యుటేషన్ లాపించుడు, గంత కర్మ మాకు పట్టలేదు సార్. గంత దిగజారి నేనేమంటున్నా గంత ఇప్పుడు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు నిక్కచ్చిగా చెప్తున్నారు. ఇప్పుడు జడ్జిలు తెలంగాణ ఉద్యమం అంత జరుగుతున్నా కూడా జడ్జిలు వాళ్ళు ఏనాడు కూడా రోడ్ల మీదకి రాలే కదా, అడ్వకేట్స్ వచ్చారు కానీ జడ్జిలు రాలేదు కదా. దీనికి ప్రధానమైనటువంటి ప్రత్యక్ష సాక్ష్యం ఇలా వాళ్ళు జడ్జిల నుంచి డైరెక్ట్ రాజ్భవన్కి వెళ్ళి మేము రాజీనామా పత్రాలు ఇస్తాం, మేము వినతి పత్రం ఇస్తామని చెప్పిండ్రు, అడ్డుకున్నారు. దాన్ని తెల్లారే సస్పెండ్ చేయడం అనేది చాలా అంటే వాళ్ళ ఒంటెత్తి పోకడకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరే న్యాయస్థానం అంటే గౌరవం, కానీ ఇక్కడ ప్రజలను ఇక్కడ ఆత్మగౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్, ఓకే, మీరే ఉంటారు. జ్యుడిషియల్లో జరుగుతున్నటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఒక రాష్ట్ర విభజన చెందిన తర్వాత రాజ్యాంగపరంగా సంక్రమించాల్సినటువంటి హక్కుల మీద కూడా ఇవాళ ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక సగటు తెలంగాణ పౌరునిగా. అయితే ఈ హైకోర్టు విభజన జరగడానికి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఇవాళ అమరావతికి పోయి వస్తారు, చంద్రబాబుతో మాట్లాడతారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో కరచాలనం చేస్తారు, ఆ తర్వాత టీ తాగుతారు, ఈ యాగాలకు పిలుచుకొస్తారు, కండవాలు వేస్తారు, తర్వాత బిర్యానీ ఈయన తినొస్తారు, రొయ్యల పులుసు ఆయన తినొస్తారు. ఏంటి ఇవాళ జరుగుతుంది? ఏంటి చీకటి ఒప్పందాలు మీకు ఏమైనా ఉన్నాయా? లేదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చంద్రశేఖర్ రావు గారికి ఉన్నాయండి ప్రజల భావోద్వేగాలు. అటు ఆంధ్రలో రెచ్చగొట్టడం ద్వారా ఇటు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం ఎందుకు ఉండదు?
కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పేటెంట్ హక్కుదారుల కేసీఆర్ మారడం, అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇప్పటి వరకు హైకోర్టు విభజించకుండా నిలదొక్కున్నాను చెప్పుకోవడం కోసం అటు ఆంధ్ర ప్రజలు మోసం చేయడానికి జరుగుతున్న కుట్ర సార్. ఇవాళ వినతి పత్రాలు కాదు సార్, ఏం చేయాల్సింది ఏంటంటే ఆ రాష్ట్రం హైకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చొరవ చూపి తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని. కానీ దానికి భిన్నంగా ఇవాళ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ధర్నా చేయడం అనేది సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వంతో హామీ తుమ్మి తెలుసుకోండి, లేదా చంద్రబాబు నాయుడు. రెండోది ఇంకోటి సార్, ఇవాళ కార్పొరేషన్ 10వ ఉమ్మడి చట్టంలో పెట్టినటువంటి కార్పొరేషన్లు విభజించి చైర్మన్లుగా విభజించి చేసుకుంటారు. మరి ఇదేందుకు జరగలేదు సార్ ఇవాళ? అంటే కేసీఆర్ గారి చేతిలో లేదు కదా, ఏదంటారు హైకోర్టుకు సంబంధించి ఈయన చొరవ చూస్తే అయితే సార్ ఇది ధర్నా చేయబోతున్నాడు కదా. ఏమంటారంటే సెంటిమెంట్ ని ఇంకా రగిల్చడం ద్వారా పేటెంట్ హక్కుదారుగా మారడం కోసం ప్రజల భావోద్వేగాల్ని ఓట్ల రూపంలో మలుచుకోవడం చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. వీరికి చిత్తశుద్ధి ఉంటే వీరి ప్రభుత్వం యొక్క చొరవ చూపిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాం. రాజధాని కాదు ఎందుకు పోయింది సార్, ఇక్కడ కార్యాలయం అమరావతికి వెళ్ళింది, దీని వెనుక నేను కూడా ఆశ్చర్యం, సచివాలయం పోయింది, రెవెన్యూ పోయింది, ఇంటర్మీడియట్ బోర్డు పోయింది, హైకోర్టు ఎందుకు పోదు? నరేంద్ర గారు కర్నూలు నుంచి. నరేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నరేంద్ర గారు, హలో నరేంద్ర గారు, రైట్, మాట్లాడండి. సార్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుంటే ఇట్లాంటివి అయితే పంచాయతీలు చేసి చక్కదిద్దుతారు సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, సుష్మా స్వరాజ్ని వీళ్ళందరినీ కాపాడడం వాళ్ళ పని, ఒక చంద్రబాబుని ఒక సుష్మా స్వరాజ్ని వీళ్ళందరినీ కాపాడడం వాళ్ళ పని. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏమి రాజకీయ లబ్ధి. ఓకే, రాజకీయ ఈ హైకోర్టులు ఇటువంటి వాటిలో రాజీ చేయట్లేదా? అలాంటివి ఎట్లా చేస్తారు సార్ వాళ్ళు? చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ మిత్రపక్షం కాబట్టి ఓటుకు నోటు కేసులో వాళ్ళు రాజీ చేస్తారు. వాళ్ళకేముంది చెప్పు. రైట్, ఓకే, పాపరా బాగుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు విభజన అంశం మీద ఆయన పోయి ధర్నా చేయటం. ఇప్పుడు ధర్నా ఇంత సడన్ నిర్ణయం అంటే నిన్న జరిగింది, న్యాయమూర్తుల్ని సస్పెండ్ చేశారు, అది బాధాకరం, ఎన్ని సమస్యలు ఉన్నాయి నిజమే. కానీ ఒక్కసారిగా అంటే దఫాలుగా వెళ్ళి ఆ పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి ధర్నా చేసిన దాకా అసలు ఆ ఇష్యూ నెమ్మది ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది, ప్రొటెస్ట్ జరుగుతుంది, నిర్ణయ విమర్శలు అవన్నీ వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి ధర్నా చేసిన దాకా వెళ్ళిందా అనే ప్రశ్న వస్తే లేదనేదే అనిపిస్తుంది. ఏంటి సడన్ ఇంత స్థాయిలో అని. మరి దానికి కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న వేసుకోవాలి మనం. కారణం బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే రకరకాల భూసేకరణ కానీ ఇట్లాంటి విషయాల్లో కానీ ఈ మధ్యకాలంలో విమర్శలు వస్తున్న విషయం కోణాలు చూసినప్పుడు కూడా కొంచెం ఒక వాతావరణం అనేది ప్రతికూలంగా ఉండే వాతావరణం మొట్టమొదటిసారిగా 2 సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ మీదకి కొంత విమర్శలు, కొంత గవర్నమెంట్ ఒక రకంగా డిఫెన్స్ లోకి కొంచెం ఆ దశలో ఏమవుతుందంటే ఇన్ ఆర్డర్ టు అది మొత్తం కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ ఇది అని అనుకోవడానికి కూడా ప్రజల అవకాశం ఉంది. రియల్ గా ఒక పొలిటికల్ గేమ్ తప్పండి. రియల్ గా ఏంటి అన్ని ప్రభుత్వ సంస్థలు విడిపోయినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అన్ని క్లియర్ గా డివిజన్ చేసి చెప్పారండి. అవి ఇంప్లిమెంట్ చేసుకొని ఇద్దరు కూర్చుంటే జరిగిపోతుంది. అదేదో పెద్ద దీనిలో సెక్రటేరియట్లు విడదీసుకోవచ్చట, పంచాయతీరాజ్ విడదీసుకోవచ్చు, RNBలు విడదీసుకోవచ్చు, అన్ని విడదీసుకోవచ్చు. ఒక హైకోర్టు న్యాయబద్ధంగా హైకోర్టులో ధర్మాన్ని చెప్పవలసిన న్యాయమూర్తులే లేదు ఇట్లాగే ఉండాలని చెబుతున్నారు కదా, అది ఆశ్చర్యంగా. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఏంటంటే జనరల్ గా అనుకుని చేయాలనుకుంటే ఇద్దరు సీఎంలు కూర్చొని చేసేవచ్చు, ఇంప్లిమెంట్ చేయాలంటే చేయొచ్చు. ఇది కేవలం ఇట్ ఇస్ ప్యూర్లీ పొలిటికల్ గేమ్. ఒకటి దీంట్లో పొలిటికలైజా నిజంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, జడ్జీలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిందా మనకు కొద్ది రోజులుగా తెలుస్తూ ఉన్నది. దీంట్లో ఇంకా సెంటిమెంట్ను వాడుకోవాలని చెప్తున్నటువంటి నాయకత్వానికి అది మూర్ఖత్వం తప్ప వేరేం లేదు. కాకపోతే వినండి తప్పదు, ఎందుకంటే వినండి కైలాష్ గారు. అయితే ఇప్పుడు బీజేపీ చెప్పింది అది చేయాల్సినట్టు. ఇప్పుడు మిగిలిన శాఖలకు హైకోర్టుకు ముడిపెట్టడం ఎంత దుర్మార్గం అని కేంద్ర ప్రభుత్వం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇది తప్పు. సురేష్ గారు మీరు చెప్పదలిచారు, సంక్షిప్తంగా చెప్పండి ఒక మాటలు. భారతీయ జనతా
జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు విభజనని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఈ విషయంలో మా మిత్రపక్షం ఆలోచన వేరు, మా ఆలోచన వేరు. మా ఆలోచన మొట్టమొదటి నుంచి కూడా పరిపాలన వికేంద్రీకరణ రావాలి, అమరావతిలో వెంటనే పరిపాలన జరగాల, హైకోర్టు విభజన జరగాలనేది మా అభిప్రాయం. కేంద్రం పైన నిందించడం కరెక్ట్ కాదు. అంశాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప విభజన చట్టంలో ఏమైతే రాసుకున్నామో గదే అడుగుతుంది. అంతే, కరెక్ట్ కరెక్ట్. ఏదేమైనా మా బోటి వాళ్ళకి కూడా రైట్, ఒకటి మాత్రం వాస్తవం, ఏదైనా మా బోటి వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్ని విభజన జరగవచ్చు కానీ హైకోర్టు విభజన జరగకూడదు అనేది కొంచెం రైట్. ఓకే రైట్ రైట్. ఓకే, కైలాష్ గారు పాపారావు గారు టైం అయిపోయింది. కైలాష్ గారు, పాపారావు గారు, ధర్మశ్రీ గారు, శ్రీనివాస్ గారు, సురేష్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.